సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని యుగతులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ వల్ల జరిగేదేమీ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాప్ అయిందని అధికారులు చెప్పారని అన్నారు. మునుగోడు ఎన్నికల్లో తాను పోటీ చేశానని, తనకు కేంద్ర ఎన్నికల సంఘం రోలర్ గుర్తు కేటాయించిందని చెప్పారు. గుర్తు ఎవరికి ప్రయోజనం చేకూర్చేలా ఉంది అని తెలుసుకోవడానికే తన ఫోన్ ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు. ఆ సమయంలోనే అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఆయన టీం తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు. సిట్ విచారణలో అధికారులు కొన్ని ఆధారాలు చూపించారని, సిట్ వద్ద కూడా పూర్తి డేటా లేదన్నారు. కేవలం 15 రోజులకు సంబంధించిన డేటా మాత్రమే సిట్ అధికారుల వద్ద ఉందన్నారు. మునుగోడు ఎన్నికల సమయంలో అధికారులు అత్యుత్సాహంతో తన ఫోన్ ట్యాప్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు, ఇది స్పెషల్ ఇంట్రెస్ట్ ఆన్ టీఆర్ఎస్ లాగా ఉందని వ్యాఖ్యానించారు. ఆనాడు తప్పు చేసింది పోలీసులే, ఇప్పుడు విచారణ చేస్తుంది కూడా పోలీసులే అని శివకుమార్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో నన్ను పిలవడం జరిగింది. ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి సబ్జెక్టుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అటెన్షన్ క్రియేట్ చేసేటువంటి అంశంగా భావిస్తూ, మరి ముఖ్యంగా ఒక గోసేవ చేస్తున్నటువంటి నన్ను తిరుమల తిరుపతి దేవస్థానానికి మాజీ పాలక మండలి సభ్యునిగా పనిచేసినటువంటి నాకు సిట్టు నోటీసులు ఇవ్వడమే ఏంటి అని చాలామంది ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత సిట్ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకి నేను ధర్మబద్ధంగా, నిజాయితీగా నాకు తెలిసినటువంటి సమాచారాన్ని వారికి తెలియజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో నన్ను పిలవడం జరిగింది. ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి సబ్జెక్టుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అటెన్షన్ క్రియేట్ చేసేటువంటి అంశంగా భావిస్తూ, మరి ముఖ్యంగా ఒక గోసేవ చేస్తున్నటువంటి నన్ను